గైస్ ఐఏఎస్ ఐపీఎస్లకి నిజంగా 100 కోట్ల కట్నం ఇస్తారా? అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ అందరూ ఐఏఎస్ ఐపీఎస్ గురించి మాట్లాడుకుంటారు. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు, లేకపోతే ఐపీఎస్ గ్రాండ్ ఎంట్రీ, ఐఏఎస్ గ్రాండ్ ఎంట్రీ, దీని గురించే మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే దాదాపు 24 సర్వీసెస్ ఉన్నాయి. మన తెలుగు వాళ్ళకి ఎంతమంది ఐఏఎస్లు అవుతున్నారు ఎవ్రీ ఇయర్, ఎంతమంది ఐపీఎస్లు అవుతున్నారు? అండ్ అంటే జనరల్గా ఏంటి అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతూ ఉన్నారు. ఈ ఇయర్ అయితే ఇంకా చాలా తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే 24-25కి సంబంధించి దాదాపు ఒక 60-70 ర్యాంక్స్ వచ్చాయి అనుకుంటే, మోస్ట్లీ 100 లోపల మన తెలుగు వారికి కనీసం 10 ర్యాంకులు కాదు కదా, ఒక 4 ర్యాంకులు ఏమో వచ్చినాయి. సో కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్. అండ్ ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాం అంటే, అందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ గురించే మాట్లాడుకుంటారు జనరల్లీ. దీంతో పాటు అండ్ ఇంకోటి కూడా నేను చెప్తాను, యూపీఎస్సీలో ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఏంటి, ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు, దాని బెనిఫిట్స్ ఏంటి, అదంతా కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఐఏఎస్ ఐపీఎల్ 100 కోట్లు ఇస్తారా లేదా అనే దాని గురించి మాట్లాడుకునే ముందు, ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు ఎక్కువగా దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు అనే దానికి మనం చూస్తే, టోటల్ 24 సివిల్ సర్వీసెస్ ఉన్నాయి. ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇచ్చేది ఐఆర్ఎస్కి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్. అండ్ దీనికి సంబంధించి ఇండియన్ ఫారెన్ సర్వీస్ కానీ, తర్వాత ఇంకా చాలా ఐసీఎల్ఎస్, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ అని, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ అని, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్, ఇవన్నీ కూడా ఆఫీస్ జాబ్స్. అంటే ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా ఉంటుంది, దాంట్లో వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఇండియన్ సివిల్స్ అకౌంట్ సర్వీసెస్ అని, తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ చాలామంది ఇండియన్ రెవెన్యూ సర్వీస్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకు అంటే వచ్చే బెనిఫిట్స్ అలాంటివి. అండ్ అసలు దీంట్లో జాబ్ రోల్ ఏంటో కూడా తెలుసా, నల్లధనం పట్టుకోవడమే, బ్లాక్ మనీ పట్టుకునే యూపీఎస్సీ క్యాడర్ ఇది. ఏది? ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్. అండ్ దీనికి సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ఎల్కి నిజంగా 100 కోట్ల కట్నం ఇస్తారని మాట్లాడుకుంటే, సో ఎస్, మేబీ నిజమేమో అనిపిస్తూ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్ మన దగ్గర నుంచి చూస్తే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, వాళ్ళు జాబ్ వచ్చిన వెంటనే ఈ విధంగా 100 కోట్ల కట్నాలు, పొలిటికల్ క్యూ ఉంటుంది వాళ్ళకి వచ్చే క్యాడర్ను బట్టి. ఇదిగో ఈ క్యాడర్కి అయితే ఇంత డబ్బులు, ఈ క్యాడర్కి అయితే ఇంత కట్నం, ఇది నిజంగా జరుగుతూ ఉందేమో అని అనిపిస్తూ ఉంది.